హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. కల్పన గురించి, డెవిల్ గురించి వసంత్‌కి బాగా తెలుసు. నిజం తెలిస్తే ఇదే జరుగుతుందని కూడా అతనికి ముందే తెలుసు. అందుకే మాట్లాడకుండా అందరినీ కోపంగా చూస్తూ కల్పన పక్కనుండే ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు వసంత్. వసంత్ కార్ అలా ఇంటి గేట్ దాటగానే ఇక్కడ మెయిన్ డోర్ దగ్గరే నిల్చుని ఏడుస్తున్న కల్పన అలా అక్కడే కిందకి జారిపోయి రెండు చేతులతో మొహాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. డెవిల్తో సహా మొత్తం అందరూ ఆవిడ చుట్టూ చేరిపోయి ప్లీజ్ ఏడవద్దు అంటూ ఊరుకోబెట్టి మెల్లిగా లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు. మామ్, ప్లీజ్, నువ్విలా బాధపడతావని ఇన్ని రోజులు ఈ విషయం నీతో షేర్ చేసుకోలేదు. నా మాట విను మామ్. హీ ఈస్ నాట్ వర్త్ ఫర్ అవర్ టీయర్స్. అసలు అసలు డాడ్ కోసం మనం బాధపడటం కూడా వేస్ట్. ఆయన మన కోసం ఆలోచించుంటే ఇలా ఇన్నేళ్లు చేసేవారే కాదు అంటూ మెల్లిగా నచ్చజెప్తాడు డెవిల్. కాసేపటికి కొద్దిగా నార్మల్ అవుతుంది కల్పన. అందరూ అక్కడే ఉన్నారు. మాయా, రియా తప్ప. అది ముందు అందరికంటే ముందు అను గమనిస్తుంది. ప్రియా అయితే రాబర్ట్ దగ్గరికి వెళ్ళిందని తెలుసు. కానీ మరి మాయ డెవిల్ రూమ్ కి కాఫీ పట్టుకుని వెళ్ళటమే గుర్తుంది కాబట్టి అజ్జు, మాయ ఎదురా, ఎక్కడా కనిపించట్లేదు అని అడుగుతుంది అను. అప్పుడు గుర్తొస్తుంది డెవిల్ కి మాయ. అవును, మాయ ఏది నాన్నా అని కల్పన కూడా కళ్ళు తుడుచుకుని చుట్టూ చూస్తూ అడుగుతుంది. రూమ్ లో జరిగిందంతా గుర్తొచ్చి అది మామ్, తను కిందికే వచ్చింది, కిచెన్లో ఉందేమో అంటాడు డెవిల్. లేదు అజ్జుబాబు, నేను ఇప్పటి వరకు కిచెన్లోనే ఉన్నా కదా. మాయ అసలు అక్కడికి రానేలేదు, నీకే కాఫీ పట్టుకొని పైకొచ్చింది అని చెప్తుంది మమత. ఇంకా ఒక్కొక్కరిలో అనుమానం స్టార్ట్ అవుతుంది. లేదు, పైకి వచ్చింది కానీ మళ్ళీ వెంటనే కిందికి వచ్చేసింది, నేను చూశాను అంటాడు డెవిల్. అంటే వాళ్ళ రూమ్ నుండి ఏడుస్తూ రావటం మాత్రమే చూస్తాడు, కానీ పక్కనే ఉన్న ఇంకో ఖాళీ రూమ్లోకి వెళ్ళడం డెవిల్ చూడడు. కిందికి వస్తే మరేది నాన్నా, ఇంత గొడవ జరుగుతున్నా బయటికి రాలేదేంటి అని అడుగుతుంది మమత. కుట్టాను అని చెప్పలేడు కాబట్టి మాయా మీద ఒక్కసారిగా బెంగగా అనిపించి కింద ఉన్న అందరి రూమ్స్ పిచ్చోడిలా వెతకడం స్టార్ట్ చేస్తాడు డెవిల్. అతనితో పాటు అక్కడున్న మిగతా అందరికీ కూడా తెలుసు మాయ అలా పర్మిషన్ లేకుండా ఎవరి రూమ్స్లోకి వెళ్ళి ఒంటరిగా ఎంతసేపు ఉండదు. కానీ టెన్షన్ కొద్దీ కింద అంతా వెతుకుతూ ఉంటారు. చివరిగా ఏడుస్తున్న ఆమె మొహం, ఎర్రగా కందిన బుగ్గ గుర్తు వస్తుంటే కోపంలో కొట్టి పెద్ద తప్పు చేశాను అనిపిస్తూ ఉంటుంది డెవిల్కి. బుజ్జమ్మా, బుజ్జమ్మా అని ఎంత పిలుస్తూ వెతుకుతున్నా మాయ ఎక్కడుందో కనిపించదు. కల్పనతో సహా ఇంట్లో అందరూ కూడా కంగారుగా మాయ కోసమే చూస్తూ ఉంటారు. కోపం వచ్చి బయటికి గాని ఒక్కతే వెళ్ళిపోయిందా అన్న అనుమానం మొదలవుతుంది డెవిల్కి. ఒక్కసారిగా అతని అడుగులు అక్కడే ఆగిపోతాయి. వసంత్ తనని రాబర్ట్ని ఆపడానికి ఆమెనేమైనా చేసే అవకాశం ఉంది. మాయని కిడ్నాప్ చేసి తనని రియాని కిడ్నాప్ చేసి రాబర్ట్ని బెదిరించి అతనికి కావాల్సినవి చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడా అని అనుకోగానే పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. బుజ్జమ్మ, నిజంగా సారీనే. మళ్ళీ ఎప్పుడు ఇలా తొందరపడి నీ మీద కోపంతో చేయి చేసుకోను. కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాను. నా దగ్గరికి వచ్చేవే ప్లీజ్ అనుకుంటూ ఉంటే అతనికే తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. కింద లేదని కన్ఫర్మ్ అయ్యాక పైకి పరిగెడతాడు. ఒక్కో రూమ్ ఫాస్ట్గా చూస్తుంటే వాళ్ళ రూమ్ పక్కనే ఉన్న ఇంకో రూమ్లోనే బెడ్ మీద వెనక్కి చేరబడి స్పృహలో లేని మాయా కనిపిస్తుంది డెవిల్కి. ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటే రెండే అంగల్లో మాయను చేరుకుని బుజ్జమ్మ, బుజ్జమ్మ అని చెంపలు తడుతూ పిలుస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు కూడా కంగారుగా పైకి వచ్చేస్తారు. మోకాళ్ల నొప్పి అయినా కూడా మాయా మీద ప్రేమతో రాజీబామ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మన తింగర పిల్ల పెద్దగా ఏం చేయక్కర్లేదు, ఇలా కాసేపు గుర్రు పెట్టి నిద్రపోయి కూడా డెవిల్ని ఆడించగలదు. ఏమంటారు ఫ్రెండ్స్? నాన్న అజ్జు, మాయకేమైందిరా? వసంత విషయం కాసేపు మర్చిపోయి మాయా మీద బెంగతో అడుగుతుంది కల్పన.
మాయ స్పృహలో లేకపోవడంతో డెవిల్ మెల్లిగా ఆమె తలని వెనకగా గుండెల మీదకి చేర్చుకొని చెంపలు తడుతూ బాధగా పిలుస్తూ ఉంటాడు. మాయ లేవకపోయినా తెల్లగా పాలమీగడలా ఉండే ఆమె బుగ్గ మీద ఎవరో కొట్టినట్టు వేలిముద్రలు ఉండి ఎర్రగా కందిపోయినట్టు చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. అయ్యో అమ్మా! మాయని ఎవరో కొట్టినట్టున్నారు. ఇది చూడు అంటూ కొంచెం ముందుకు వంగి అను మాయ బుగ్గని చూపిస్తుంది అందరికీ. డెవిల్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అయ్యో అవును, మాయని ఎవరో కొట్టినట్టున్నారు. ఏమైందజ్జు అంటూ అది డెవిల్ అయ్యుండడు అనే నమ్మకంతో డెవిల్నే చూస్తూ అడుగుతుంది కల్పన. కానీ డెవిల్ తప్పు చేసినట్టు తల కిందకి దించేసి సైలెంట్ అయిపోయేసరికి తనే కొట్టాడని అక్కడున్న అందరికీ అర్థమైపోతుంది. లేదంటే అలా మాయాని ఎవరైనా కొట్టారు అన్నా కూడా కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా అలా అతను కామ్గా ఉండడని వాళ్ళకి తెలుసు. అంతే, కల్పనలో ఎప్పుడూ రాని కోపం బయటకొచ్చేస్తుంది. అజిత్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అక్కడున్న అందరూ ఉలిక్కి పడతారు. డెవిల్ మాయ తప్ప. ఎందుకంటే మాయకి స్పృహలో లేకపోతే అలా కల్పన సీరియస్ అవుతుందని డెవిల్కి తెలుసు. మామ్, అది ఏదో టెన్షన్లో. షటప్ అజ్జు అంటూ గట్టిగా ఏడుస్తూ మాయని ఆమె వైపు లాక్కొని, ఇప్పుడేరా మీ డాడీ చేసిన పనికి పిచ్చి పట్టినట్టయి ఎందుకు బతుకున్నానా అని అనుకుంటున్నాను. వెంటనే వెంటనే నువ్వు తండ్రికి తగ్గ కొడుకులా ఉందామనుకుంటున్నావా ఏంటి అని అరిచేసరికి మామ్ అంటూ బాధగా అరుస్తాడు డెవిల్. మరింకేంటచ్చు, ఆడపిల్ల మీద ఈ చేయి చేసుకోవడం ఏంటి? నీకు నేను నేర్పిన సంస్కారం ఇదేనా? ఎవరి మీద కోపమో అమ్మాయి మీద చూపిస్తావా? అంత వీక్‌నారా నువ్వు? నువ్వొక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్‌వి అని మర్చిపోయావా? కల్పన అలా తిడుతుంటే ఎప్పుడూ ఆపే రాజీ, అను కూడా ఈసారి ఏం అనకుండా సైలెంట్‌గా బాధపడుతూ ఉండిపోతారు. డెవిల్‌తో పాటు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కల్పన మనస్థితి ఏం బాగోలేదు. అలాంటి టైంలో ఇది తెలిస్తే ఇలాగే రియాక్ట్ అవుతుంది అని. అందుకే డెవిల్ కూడా బుద్ధిగా అతని కోపాన్ని పక్కన పెట్టి కల్పన బెడ్ మీద కూర్చుంటే కింద ఆమె మోకాళ్ళ దగ్గరే కూర్చుని, సారీ మామ్, నిజంగా నీకు ప్రామిస్ చేస్తున్నా, ఇది మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వదు, సారీ అంటూ సిన్సియర్గా సారీ చెప్తాడు. మాయని అలా చూసిన వెంటనే కార్తీక్ డాక్టర్కి కాల్ చేయటంతో ఆవిడ వచ్చి మాయని చెక్ చేయడానికి అందర్నీ బయటికి పంపించేస్తుంది. అక్కడ కల్పన, అను మాత్రమే ఉంటారు. ఇప్పుడు అనుతో పాటే కల్పనకి కూడా మాయ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. నైట్‌నే కదా ఈవిడ్ని చెక్ చేసి వెళ్ళాను. చాలా వీక్‌గా ఉన్నారని కూడా చెప్పా కదా! మరి ఇలాంటి టైంలో ఇలా చెయ్యి చేసుకోవడం ఏంటి మేడం? జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి హాస్పిటల్‌కొస్తే మిగతా టెస్టులు కూడా చేస్తాను అనేసి వెళ్ళిపోతుంది డాక్టర్. కల్పన అను వైపు చూస్తే, అజ్జుకి మా ఆయన్నే చెప్తా సర్ప్రైజ్ ఇస్తాను అంటే నేను కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలేదమ్మా. అండ్ నైట్ సిట్యుయేషన్ కూడా బాగోలేదు కదా! అందుకే. వాడికింకా మాయ చెప్పినట్టు లేదు అంటుంది తలదించుకొని అను. ఎందుకో ఏది సరిగ్గా జరుగుతున్నట్టు అనిపించకపోతుంటే, సరే నువ్వు కూడా ఏం చెప్పకు. మాయనే చెప్పనివ్వు. అది వాళ్ళ హ్యాపీ మూమెంట్ అను. మనం ఎప్పుడు స్పాయిల్ చేయకూడదు అంటూ అను, కల్పన ఇద్దరు బయటికి వెళ్ళి మాయ చాలా వీక్‌గా ఉంది, జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయకు అని గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక మాయ దగ్గరికి వస్తాడు డెవిల్. మాయ ఇంకా అలాగే నిద్రలో ఉన్నట్టే ఉంటుంది. పక్కనే కూర్చుని తడిదేరిన కళ్ళతో లేచే వరకు అలా ఆమెనే చూస్తూ ఉండిపోతాడు డెవిల్. గంటకి గాని మాయకి స్పృహే రాదు. మెల్లిగా లేచి చూస్తూ ఉంటే గట్టిగా ఊపిరి కూడా ఆడనంత గట్టిగా హత్తుకుంటాడు. అతని కళ్ళ నుండి నీళ్లు వచ్చేసి మాయా భుజాన్ని తడిపేస్తుంటే ఆమెలో కంగారు. ముందు ఏమీ అర్థం కాదు మాయాకి. తర్వాత కొన్ని క్షణాలకి డెవిల్‌కి బేబీ కోసం చెప్పడానికి వెళ్ళడం, తనని కొట్టడం అన్నీ గుర్తొస్తాయి. ఇంకా ఆమె కూడా ఏడుస్తూ డెవిల్‌ని చుట్టూ చేతులు బిగించి గట్టిగా వీపు మీద బాదేసి కోపాన్ని చూపిస్తుంది. సారీ. చాలా మెల్లిగా ఆమె చెవి దగ్గర చెప్తుంటే, నాకేం వద్దు పో, నీ బోడి సారీ, నన్నే కొట్టావు కదా అంటుంది వెనక్కి జరిగి ముక్కు ఎగబీలుస్తూ.
ఆమె 2 చెంపులు అతని దోసిలిలోకి తీసుకొని చిన్నగా నవ్వుతూ ఆమె పెదాల్ని ఆమె అనుమతి లేకుండానే అందుకుని ముద్దు పెడుతూ అతని ప్రేమని చూపిస్తాడు. చిన్నగా అతని కింద పెదవిని కొరుకుతుంది. అతనేమో నాలుకతో రాతలు రాస్తాడు. వెరసి ఇద్దరూ ప్రేమగా కొన్ని క్షణాలు ముద్దుమైకంలో విహరిస్తే ఆమె నడుము చుట్టూ నా నడుము మీద నాట్యం చేస్తున్న అతని చేతిని పట్టుకుని మెల్లిగా కడుపు మీద పెట్టుకుని గట్టిగా నొక్కి అతని కళ్ళల్లోకి చూస్తుంది మాయ. ఎప్పుడూ లేనిది అలా ఎందుకు చేస్తోందో అర్థం కాదు మన పోలీస్ డెవిల్ బాబుకి. కానీ అలాగే అతని చేతిని ఉంచి కళ్ళలోకి చూస్తూ ప్రేమగా నవ్వుతుంటే మెల్లిగా ఆమె భావం అర్థమవుతుంది. ముద్దు పెడుతున్నవాడు కాస్త ఒక్కసారిగా ఆమెని వెనక్కి తీసి అలాగే కళ్ళలోకి చూస్తూ విజమ్మా అంటాడు ఆతృత నిండిన స్వరంతో. అప్పటికే అతని కళ్ళల్లో మళ్ళీ నీళ్లు చేరిపోతాయి. కాని కాసేపు ముందు మాయను కొట్టినందుకు బాధతో పశ్చాత్తాపంతో అయితే ఇప్పుడు మాత్రం సంతోషంతో వచ్చిన కన్నీళ్లు అవి. మాయ కళ్ళల్లో కూడా తడిచేరి అవును అన్నట్టు తలని నిలువుగా ఊపితే అతని కళ్ళు అప్రయత్నంగా ఆమె పొట్ట మీదకి చేరిపోతాయి. అలా మెల్లిగా కిందికి జారిపోయి చూస్తూ ఉంటే ఏం చేస్తాడా అని చిన్నగా నవ్వుకుంటూ క్యూరియాసిటీగా చూస్తూ ఉంటుంది మాయ. ఒక్కసారిగా ఆమె చీరని పక్కకి తప్పించి నాభి మీద పెదాలు నిలిపి గట్టిగా గాఢంగా ముద్దు పెడతాడు. ఒక్కసారిగా చెక్కిలిగిలిగా అనిపించి పకపకా నవ్వుతూ అతని జుట్టులోకి వేళ్లు జనిపించి గట్టిగా పట్టేస్తుంది మాయ. మరుక్షణం గట్టిగా కొరికేస్తాడు. ఆవ్ అంటూ అలాగే జుట్టు పట్టి పైకి లాగేసి ఓయ్ కొరుకుతున్నావేంటి అంటుంది చిరుకోపంగా. నా బేబీ బొజ్జలో ఇంకో బేబీ వచ్చినందుకు ముందు ముద్దు, కానీ వచ్చి రాగానే నా చేతే నా బేబీని కుట్టించింది అన్న చిన్న పనిష్మెంట్ అంటూ ఐవించేస్తాడు. అలా ఆమె నాభి మీదే గెడ్డం నిలిపి మాట్లాడుతుంటే ఓ అబ్బో కొట్టింది మాత్రం నువ్వు, పనిష్మెంట్ మాత్రం నాకు నా బేబీకా? అదేం కుదరదు. తప్పు ఎవరు చేస్తే పనిష్మెంట్ కూడా వాళ్ళకే. సో నీకు పనిష్మెంట్ తప్పదు అంటుంది మూతి తిప్పుతూ. అబ్బా అలా మూతి తిప్పకే అని ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జమ్మా అంటూ ముద్దు పెట్టడానికి మళ్ళీ ఆమె పైకి వచ్చేస్తే హహహహ అదేం కుదరదు అన్నాగా, డోంట్ టచ్, ఇంకో నెల రోజులు నన్ను టచ్ చేయడానికి వీల్లేదంతే, ఇదే నీ పనిష్మెంట్ అంటుంది మూతి బిగించేసి. అవునా అదే చూద్దామైతే అంటూ ఆ క్షణమే ఆమె పెదాల్ని అందుకుని గాలి కూడా వాళ్ళ మధ్య చొరబడకుండా ఆమెని అల్లుకుంటాడు. అప్పటి వరకు జరిగినవన్నీ కాసేపు మర్చిపోయి వాళ్ళ ప్రేమలో కాసేపు కాలం గడిపేస్తారు. లంచ్ టైం అవటంతో మాయా డెవిల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంట్లో ఉన్న మిగతా అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కానీ ఎప్పటిలా అందరికీ కల్పన వడ్డించడం కాకుండా మమత అను అందరికీ వడ్డిస్తూ ఉంటారు. అందరూ తిండి తినాలి అన్న ధ్యాస లేకపోయినా తప్పక తింటున్నట్టే ఉంటారు. మాయ ప్రెగ్నెంట్ అత్తయ్యా అంటుంది సడన్ గా తింటున్న కల్పన. అంతే, మొత్తం అందరూ షాక్ అవుతూ చూసి మళ్ళీ వెంటనే నవ్వుతూ చూస్తారు నిజమేనా అన్నట్టు. రాజీ అయితే నిజంగా మాయ కడుపుతో ఉందా కల్పన అని అడుగుతుంది. ఎంతైనా మనవడికి పిల్లలు అంటే ఆ ఫీల్నే వేరు కదా. అవునత్తయ్య, ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం. మనం డల్ అయ్యి వాళ్ళని కూడా బాధ పెడతామా చెప్పండి. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను అంటూ రాజీని చూసి మళ్ళీ ఆమె ప్లేట్ వైపు చూస్తుంది. కల్పన ఏ విషయంలో అయినా చాలా గ్రాంటెడ్గా ఉంటుంది. సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుందని అక్కడున్న అందరి నమ్మకం. అందుకే తింటున్న అందరూ ఆగిపోయి మరి ఏంటి అన్నట్టు కల్పననే చూస్తూ ఉంటే కల్పన మాత్రం గట్టిగా ఊపిరి వదిలి వసంత్ గారికి నేను డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అలాగే ఆయన పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ కూడా మాయా పేరు మీదకి మార్చాలని కూడా అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఏం చేయాలి ఇప్పుడు? అసహనంతో ఫోన్లో మాట్లాడుతూ అరుస్తాడు వసంత్. అవతలి వాళ్ళు చెప్పింది విన్నాక హుష్ అని తల పట్టుకుని నా వల్ల కాదు అనేస్తాడు గట్టిగా అరుస్తూ. మళ్ళీ ఫోన్లో ఏం చెప్పారో గాని అసలు అసలు ఇదంతా జరిగే పనేనా? ఏదేదో చెప్తున్నావు తెలుసా అంటూ అవతలి వాళ్ళ ఫోన్కి
ప్లాన్‌కి ఇక్కడ వసంత్‌కి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చేసేదేం లేక అలాగే అంటూ ఫైనల్‌గా కాల్ కట్ చేస్తాడు వసంత్. ఇంకోవైపు ఎక్కడో బీహార్‌లో ఉన్న ఒక కిరాతకమైన గ్యాంగ్ వాళ్ళకి కాల్ వస్తుంది. వాళ్ళకి జాలి, దయ, కరుణ లాంటి ఫీలింగ్స్ ఏవి ఉండవు. ఎవరినైనా చంపాలి అని కాంట్రాక్ట్ తీసుకుంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. వాళ్ళకి ఒక ఫోటో వస్తుంది చంపమని. వాళ్ళు బీహార్ నుండి బయలుదేరుతారు. ఆ ఫోటో ఎవరిది అంటే వసంత్‌ది. ఏంటి సస్పెన్స్ అనుకుంటున్నారా? ముందు ముందు తెలుస్తుంది రండి. హ్మ్. హ్మ్. అబ్బా! కాసేపు కామ్‌గా ఉండవే. హుహుహు. డెవిల్ ప్లీజ్. కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు నేను ఉదయం టిఫిన్ కూడా సరిగ్గా తినలేరే లేదు తెలుసా? అనగానే అప్పటి వరకు వదలకుండా ఆమెని హత్తుకుపోతూ ఊపిరి ఆడకుండా ప్రేమను చూపిస్తున్న డెవిల్ సడన్ గా ఆగి కోపంగా ఆమెనే చూస్తాడు. హిహి అని నవ్వి, అంటే నీకు సర్ప్రైజ్‌గా న్యూస్ చెప్పాలని తినబుద్ధి కాలేదు ఉదయం అంటుంది బుంగమూతితో మాయ. అలా అనగానే మళ్ళీ అవన్నీ గుర్తొచ్చి, సరే కానీ బుజ్జమ్మ ఇదే లాస్ట్‌గా చెప్తున్నా నీకు. ఇక నుండి మన బేబీ మన దగ్గరకొచ్చే వరకు నువ్వన్నీ టైమ్ టు టైమ్ ఫాలో అవ్వాలి. అది ఫుడ్ మాత్రమే కాదు. మెడిసిన్, నిద్ర, ఎక్సర్‌సైజెస్ అన్నీ. లేదంటే నిజంగా అప్పుడు డెవిల్ బయటకొస్తాడు అని కాస్త సీరియస్ టోన్‌తో చెప్తుంటే గుటకలు మింగుతూ చూస్తుంది మాయా పాప. రీజన్ తన పేరుకే మెడిసిన్ కంప్లీట్ చేసింది కానీ ఇప్పుడు డెవిల్ చెప్పిన లాస్ట్‌లో ఒక్కటి కూడా టైం ఫాలో అయ్యే రకమే కాదు. ఆకలి వేస్తేనే ఫుడ్, వచ్చినప్పుడు నిద్ర. ఇంక మెడిసిన్ అయితే వేరే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయటమే కానీ టాబ్లెట్ మింగాలన్నా కూడా పెద్ద లోటాడు నీళ్లుండాలి. అన్నిటికంటే మెయిన్ ఎక్సర్సైజ్. జిమ్, యోగా అక్కర్లేదు. పాపకి ఉన్న పరమ బద్ధకానికి కనీసం 10 నిమిషాలు వాకింగ్ కూడా చెయ్యదు. అలాంటిది ఇప్పుడు డెవిల్ ఒక్కోటి చెప్తుంటే లిటరల్లీ అతని గురించి తెలిసిన మాయకి ఫ్యూచర్ గుర్తొస్తూ ఉంటే చెమట్లు పట్టేస్తూ ఉంటాయి. పాపం. ఏంటి ఆ చూపు? నేను డ్యూటీలో ఉన్నా కూడా అన్నీ ఫాలో అవ్వాలి. తేడా రాకూడదు. పద మామ్ వాళ్ళకు కూడా ఈ గుడ్ న్యూస్ చెప్తామని చెయ్యి పట్టుకుని లాక్కుపోతాడు. బాబోయ్! మళ్ళీ లాక్కెళ్ళిపోతున్నాడు. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఇలా డెవిల్‌లా ఉండేవాడు. ఇప్పుడు మళ్ళీనా? అని ముక్కు చీదుకుంటూ డెవిల్ వెనకే నడుస్తూ అతని స్పీడ్‌కి చిన్నగా పరిగెడుతుంది మాయ. కిందన అందరూ లంచ్ చేస్తూ ఉంటారు. కల్పన తన డెసిషన్‌గా వసంత్ గారికి డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అలాగే ఆయన పేరు మీదున్న షేర్స్ అన్నీ కూడా మాయా పేరు మీదకి మార్చాలని కూడా అనుకుంటున్నాను అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. కల్పన ఇంతేనా మాటలు? పిల్లలకి పెళ్ళిళ్ళయ్యి మీ ఇద్దరు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య కూడా అయిపోతుంటే ఈ వయసులో ఈ విడాకుల పిచ్చేంటే? బీపీ మళ్ళీ బయటకొచ్చి ఆవేశంతో కొద్దిగా ఊగిపోతూ అరుస్తుంది రాజీబామ్మ. తన పెళ్ళైన ఇన్నేళ్లలో అత్తగారు ఇలాంటి పూనకం వచ్చిన దానిలా ఇంతెత్తున తన మీద అరవడం ఇదే మొదటిసారి కల్పనకి. కానీ ఏ మాత్రం తొణకకుండా నన్ను క్షమించండి అత్తయ్య. నా నిర్ణయంలో మార్పు ఉండదు. ఆయనకి నాకు ఇంకా ఏ బంధం లేనట్టే అంటుంటే ఎంత బాధపడితే ఆ మాటలు అంటున్నాదో అక్కడున్న అందరికీ అర్థమయ్యి బాధగా కల్పననే చూస్తూ ఉండిపోతారు. ఏం నిర్ణయం మామ్ అని అడుగుతూ వస్తాడు డెవిల్. అతని వెనకే మాయ కూడా. కల్పన మళ్ళీ వాళ్ళకు కూడా అదే చెప్తుంది. మాయ షాక్ అయ్యి చూస్తే డెవిల్ మాత్రం నీ ఇష్టం మామ్. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నేను మాత్రం నీ వెనకే ఉంటాను అంటాడు రాజీని చూస్తూ. అంటే వాళ్ళు స్టెప్స్ దిగి వస్తుంటే రాజీ అప్పటికే కల్పన మీద అరవటం చూస్తాడు. కానీ దేనికో అప్పుడు అర్థం కాదు. అదేంటి రాజు నువ్వు కూడానా? అంటుంది ఏడుపు గొంతుతో రాజీ. నేను కూడా నానమ్మా అంటుంది అను కూడా. ఇంకా అందరూ ఒకే నిర్ణయం మీద ఉన్నారని అర్థమై వాడేదో తప్పు చేశాడు నిజమే. కానీ మనం కూడా వదిలేస్తామా? వాడు మారతాడు అని ఇంకా ఏదో అంటుంటే మధ్యలోనే ఆపేస్తూ అలా మారుతారేమో అనే ఆశతోనే నేను ఆయన ఇల్లీగల్ బిజినెస్‌లన్నీ ఆపించాను నాన్నమ్మ. కానీ మారారా? లేదుగా.
ఇంత జరిగినా కూడా రాబర్ట్‌ని పట్టించి మమ్మల్ని ఆపాలని చూసారే తప్ప ఆయనలో మార్పే లేదు. ఇంక చాలు. అయినా ఇప్పుడొచ్చి క్షమించమని అడిగితే చేసిన తప్పులన్నీ ఒప్పైపోతాయా? ఎంతమంది ఆడపిల్లల ఉసురు పోసుకున్నాడో ఆయన. అలాంటి వాళ్ళ మీదన నువ్వింకా జాలి చూపిస్తున్నావు అని డెవిల్ ఒక్కో ప్రశ్న వేస్తుంటే రాజీకి కూడా నోరు మూగబోయి ఏడుస్తూ మౌనంగా ఉండిపోతుంది. ఇంక మళ్ళీ ఆ టైంలో ఇంకేం మాట్లాడలేక మాయా, డెవిల్ బేబీ విషయం చెప్పడానికి ఇష్టపడరు. కానీ వాళ్ళందరికీ తెలుసని వీళ్ళకి తెలీదు. హలో! సార్ చెప్పండి. ఏంటి మాతో చాలా రోజులకి పని పడినట్లుంది? ఇలా కాల్ చేశారు? అంటారు అవతలి వ్యక్తి. అవును. ఒకరిని చంపాలి. ఇద్దరిని కిడ్నాప్ చేయాలి అంటూ హైదరాబాద్‌లోని లోకల్ గ్యాంగ్ ఒకరికి కాల్ చేసి చెప్తూ ఉంటాడు వసంత్. ఓకే సార్. వాళ్ళ ఫోటోలు పెట్టండి అంటాడు ఆ వ్యక్తి. వెంటనే వసంత్ గట్టిగా కళ్ళు మూసుకొని నిట్టూర్చి చంపమని రాబర్ట్ ఫోటో, అలాగే కిడ్నాప్ చేయమని మాయా, రియాల ఫోటోలు పంపిస్తాడు. కానీ వేరే వాళ్ళు తన ఫోటోని చంపమని వీళ్ళకన్నా 10 రెట్లు డేంజర్ అయిన బీహార్ గ్యాంగ్ కి పంపించారని వసంత్ కి కూడా తెలీదు పాపం. తెలిస్తే తప్పించుకోవడానికైనా ట్రై చేసి ఉండేవాడేమో. కనకారావు, మా డాడ్‌కి బెయిల్ కోసం రికమెండ్ చేసిన సెంట్రల్ మినిస్టర్ పేరేంటి? అదే రోజు ఈవినింగ్‌కి ఇంట్లో నుండే కాల్ చేస్తూ అడుగుతాడు డెవిల్. ఉదయం అలా జరగడంతో బ్రెయిన్ కాసేపు స్ట్రక్ అయిన సంగతి నిజమే అయినా ఆ తర్వాత మాయా విషయంలో గుడ్ న్యూస్ తెలియడం, హ్యాపీగా టైం స్పెండ్ చేయడంతో ఏం చేయాలో మళ్ళీ డిసైడ్ అయ్యి కనకారావుకి కాల్ చేసి అడుగుతాడు డెవిల్. సార్ అది పలానా మినిస్టర్ అంటూ అతని డీటెయిల్స్ చెప్తాడు కనకారావు. వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి మిగతా డీటెయిల్స్ కొన్ని ల్యాప్టాప్లో గూగుల్ సెర్చ్ చేస్తాడు డెవిల్. వెంటనే తన సీక్రెట్ టీంకి కాల్ చేసి ఆ మినిస్టర్కి వసంత్కి ఎక్కడైనా కనెక్షన్ ఉందా, ఉంటే ప్రూఫ్స్ అన్నీ ఉంటే అలాగే టోటల్ డీటెయిల్స్ కావాలి అంటూ ఆర్డర్ చేస్తాడు. కానీ ఇదంతా తన హయ్యర్ అఫీషియల్స్కి తెలియకూడదు అని కూడా చెప్తాడు. చెప్తే ఏం జరుగుతుందో డెవిల్కి బాగా తెలుసు. ఎంతైనా మినిస్టర్ కాబట్టి ఎవ్వరూ ఒప్పుకోరు. పైగా తనని ఈ కేసు నుండి పక్కకు తప్పుకోవడానికి అలిగేషన్స్ వేయడానికి కూడా వెనుకాడరు. లేదంటే డెవిల్ ఇదంతా చేస్తున్నాడని తన మీదే అరుస్తారు. అందుకే అంతా కాన్ఫిడెన్షియల్ గా ఉండాలని చెప్తాడు డెవిల్. అంత చెప్తున్నా అలా సింపుల్ గా మినిస్టర్ తో నిజంగా కనెక్షన్ ఉంటే మినిస్టర్ కూడా బయటపడతాడని అనుకోడు డెవిల్. అందుకే వసంత్ వెనుక వేరే ఇంకెవరో ఉన్నారని అనుమానం మొదలవుతుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపు అయ్యేసరికి రాబర్ట్ నుండి కాల్ వస్తూ ఉంటుంది డెవిల్కి. ఉదయం కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోయేసరికి కొద్దిగా కోపంగా అనిపిస్తుంది. ఈ టైంలో ఎంతో అలర్ట్గా ఉండాలి. కానీ రాబర్ట్ ఎందుకిలా ఉన్నాడని ఆలోచిస్తూ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు కాస్త సీరియస్ టోన్తో. అన్నయ్య, సీరియస్గా ఉన్నావా? ఏమైంది? తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్న విషయం మర్చిపోయి వేరే ఇంకేం జరిగిందేమో అని కంగారుగా అడుగుతాడు రాబర్ట్. ఏమవుతుంది? ఏం కాలేదు. ఆంటీ అంకుల్ ఏమంటున్నారు? అంటూ ఇంకా అలాగే సీరియస్గా ఉండి అడుగుతాడు. ఏం చెప్పమంటావన్నయ్య? పప్ప, మమ్మతో పాటు ఇప్పుడు రియా కూడా జాయిన్ అయింది. ఉన్న పలంగా ఇండియా వదిలేసి ఫారిన్ వెళ్ళిపోయి సెటిల్ అవుదామని అందరూ ఒకటే పాట పాడుతున్నారు. ఎంత చెప్పినా ఎవ్వరూ వినట్లేదు. పప్ప ఇంతకు ముందే ఓపెన్ టికెట్స్ కూడా తీసుకున్నారంట. అందుకని రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదామని ఒకటే గోల అంటూ విసుగ్గా నువ్వురుద్దుకుంటూ చెప్తుంటే అతని బాధ డెవిల్కి కూడా అర్థమవుతుంది. కోపాన్ని తగ్గించుకొని ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి తెలిసిపోతుంది రాబర్ట్. అక్కడికి వెళ్ళినా కూడా సేఫ్గా ఉంటారు అన్న నమ్మకం లేదు. ఆంటీ వాళ్ళకి ఇది అర్థమయ్యేలా చెప్పు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం. నాకెందుకో అతని వెనక ఎవరో పెద్దవాళ్ల హస్తమే ఉందని అనిపిస్తోంది అనగానే, ఆ సెంట్రల్ మినిస్టర్ గురించే అంటున్నావా అన్నయ్య? లేదు అంటూ అతనికి వచ్చిన థాట్స్ చెప్పగానే రాబర్ట్కి కూడా నిజమే అనిపిస్తుంది. అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను రాబర్ట్. దాంతో అతని వరకు ఎవరున్నారో డాడ్నే బయట పెడతారు అంటూ డెవిన్ ప్లాన్ చెప్తాడు. మరేం జరుగుతుందో ముందు ముందు తెలియాలి. ఇంత జరిగాక రాబర్ట్ ఇంకా హైదరాబాద్లోనే ఉంటాడని అనుకోడు వసంత్.
వెంటనే ఫ్యామిలీ అంతా కలిసి ముంబై వెళ్ళిపోతారు అనుకుని ఆ కిడ్నాపర్స్తో, మీకు నేను చెప్పిన పని అంతా రేపే జరిగిపోవాలి. రాబర్ట్‌తో పాటు ఆ అమ్మాయిలిద్దరిని కూడా ఒకేసారి కిడ్నాప్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా అందరూ అలర్ట్ అయిపోతారు. నాకు వాళ్ళు ముగ్గురితో పాటు ఇంకొకరు కూడా కావాలి అని ఈసారి డెవిల్ ఫోటో కూడా పంపించి ఏం చేయాలో చెప్తాడు వసంత్. అదేంటి సార్? ఇతను మీ అబ్బాయే కదా! అవతల వాడికి వసంత్ ఫ్యామిలీ గురించి ముందే తెలిసి అనుమానం వచ్చి అడిగితే, అవును. అందుకే తనని ఏం కాకుండా చూసి తీసుకురండి అంటాడు వసంత్. అలాగే సార్ అంటాడు కానీ, కన్న కొడుక్కే మత్తిచ్చి కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటున్నాడు. అసలు ఇతనే మనిషి అని అనుకుంటూ అతని అనుచరులందరికీ ఇన్ఫార్మ్ చేసి నెక్స్ట్ డేనే కిడ్నాప్ అని ప్లాన్ చేసుకుంటారు వాళ్ళంతా. మరి అసలు ఏం జరుగుతోంది? ఇక్కడ వసంతేమో మాయా రియాలని, రాబర్ట్ డెవిల్‌లని కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నాడు. కానీ ఇంకో పక్క వేరే ఎవరో తెలియని సీక్రెట్ గ్యాంగ్ ఏమో వసంతనే చంపాలని చూస్తున్నారు. మరి ముందుగా ఏం జరుగుతుందో తెలీదు. నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ రూపలావణ్య.